హాయ్ ఫ్రెండ్స్. మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే చెప్పుకోవచ్చు. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అండ్ అమెరికా సేనలు పెద్ద ఎత్తున క్షిపణుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అల్ ఖొమేనీనే లక్ష్యంగా ఈ దాడులకు తెగబడుతూ ఉన్నాయి. మొదటి క్షిపణి దాడి ఖొమేనీ కార్యాలయమే లక్ష్యంగా చేసుకున్నా కూడా కొద్దిలో మిస్ అయింది. ఆ కార్యాలయానికి పక్క బిల్డింగ్ పైనే మొదటి క్షిపణి దాడి జరగడంతో ఖొమేనీని అంతం చేయడమే లక్ష్యంగా ఈ యుద్ధం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ను ఒక సెటరేట్ చేసే విధంగా ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేశాయని చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్లో పెద్ద ఎత్తున పొగలు కమ్ముకుంటూ ఉన్నాయి. తద్వారా ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయని చెప్పుకోవచ్చు. అటు ఇరాన్ సైతం ఎక్కడ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్పై క్షిపణి దాడులను ప్రయోగించింది. అటు ఖతార్లోని అమెరికా స్థావరాలు ఏవైతే ఉంటాయో వాటిపైన దాడులు చేసింది. యుఏఈలోని ప్రముఖ బుర్జ్ ఖలీఫా ఏదైతే ఉందో ఆ బుర్జ్ ఖలీఫాకు పక్కనే ఒక డ్రోన్తో ఆత్మాహుతి దాడికి సైతం పాల్పడింది. అయితే ఈ డ్రోన్ బుర్జ్ ఖలీఫా లక్ష్యంగానే ప్రయోగం చేసినా కూడా కొద్దిలో మిస్ అయి పక్క బిల్డింగ్కు వెళ్ళి పేలిపోయింది. ఆ బిల్డింగ్లోనే ఎక్కువగా అమెరికాకు సంబంధించిన అధికారులు ఉన్నారు అనే లక్ష్యంతోనే ఇరాన్ ఈ దాడి చేసింది అని వార్తా కథనాల ద్వారా తెలుస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ రెండూ కలిపి ఇరాన్ను తమ గ్రిప్లోకి తీసుకోవాలి అని ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసాయి. ఇటు ఇరాన్ కూడా ఎక్కడ మేము వెనక్కి తగ్గేది లేదు, తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాం అనే విధంగా ధీటైన జవాబే ఇస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఈ యుద్ధంలో ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఒకటే. అదేమిటంటే ఇరాన్ ఇప్పుడు పెద్ద ఎత్తున అణ్వాయుధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గత కొన్ని సంవత్సరాలుగా పెద్ద ఎత్తున యురేనియంను శుద్ధి చేస్తూ వస్తుంది. తద్వారా తన దగ్గర కూడా అణ్వాయుధాలు అనేవి ఉంటే నేను ఒక ప్రపంచ శక్తిగా అవతరించవచ్చు అనే ఉద్దేశంతోనే ఇరాన్ ఈ పని చేస్తుంది. పెద్ద ఎత్తున ఆ దేశంలో యురేనియం అనేది శుద్ధి అవుతూ వస్తుంది. మనందరికీ తెలుసు కొద్ది నెలల క్రితం అమెరికా సేనలు ఇజ్రాయెల్పై ఈ అణ్వాయుధ కార్యక్రమాలే లక్ష్యంగా B-12 బాంబర్లతో దాడులకు పాల్పడింది. తద్వారా వాటన్నిటిని నాశనం చేసింది. సో ఆ తర్వాత నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీరు ఖచ్చితంగా మాతో ఒప్పందానికి దిగి రావాలి, మాతో మీరు అణ్వాయుధ ఒప్పందాన్ని చేసుకోవాలి. గతంలో అంటే అమెరికా అండ్ ఇరాన్ మధ్య గతంలో చాలా ఒప్పందాలే జరిగాయి. వాటన్నిటిని నేను క్యాన్సిల్ చేసేస్తూ ఉన్నాను. తాజాగా ఒక కొత్త ప్రపోజల్ను తీసుకువస్తూ ఉన్నాను, దానికి మీరంతా కూడా అంగీకరించాల్సిందే అనే విధంగా ట్రంప్ ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ వచ్చాడు. అయితే ఇరాన్ అసలు దీనికి అంగీకరించిన ప్రసక్తే లేదు అనే విధంగా చాలాసార్లు ఆన్సర్ ఇస్తూ వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య చర్చలు సైతం జరిగాయి. ఈ చర్చలు కూడా చాలాసార్లు విఫలం అవుతూ వచ్చాయి. అదే సమయంలో అమెరికా సేనలు ఏవైతే నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇరాన్ దగ్గరలో భారీగా మోహరించాయి. మీరు గనక అణ్వాయుధ కార్యక్రమానికి ఒప్పందం గనక కుదుర్చుకోకపోతే ఖచ్చితంగా దాడులు చేస్తాం, మా సేనలన్నీ మీ సరిహద్దుల దగ్గర వెయిట్ చేస్తూనే ఉన్నాయి అని కూడా అమెరికా బెదిరించిన ఖొమేనీ ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు అనే విధంగా అనే ధీటైన జవాబు ఇస్తూ వచ్చాడు. దీంతో అమెరికాకు సహనం నశించిపోయింది. తద్వారా ఇరాన్పై తన ఫ్రెండ్ అయిన ఇజ్రాయెల్తో దాడులు చేయించింది. అదే సమయంలో అమెరికా కూడా ఈ దాడికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. సో మొత్తంగా చూసుకుంటే ప్రస్తుతం ఇరాన్ మొత్తం అట్టుడికి పోతుంది. అయితే ఇరాన్ ఈ విషయంలో ఎందుకు ఒప్పుకోవడం లేదు అనే విషయానికి వస్తే నిజానికి మధ్యప్రాచ్య దేశాలు ఎక్కువగా ఈ ఇస్లామిక్ కంట్రీస్ అనేవి ఉంటాయి కదా, ఈ కంట్రీస్లో ఎక్కువగా అభివృద్ధి అనేది ఉండదు. అక్కడ అన్ని దేశాలు పెట్రోలియం నిల్వల పైన ఆధారపడి బతుకుతూ ఉన్నాయి. అరబ్, దుబాయ్ ఇలాంటి అన్ని దేశాలు కూడా ఇంత రిచ్ కంట్రీస్గా ఎలా మారాయి అనడానికి పెట్రోలే ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. సో ఈ రిజర్వ్స్ పై ఇప్పటి వరకు అమెరికా అండ్ ఇజ్రాయెల్కే పెత్తనం అనేది ఉంది. అమెరికా చెప్పినట్లే ఈ దేశాలన్నీ నడుచుకుంటూ వచ్చాయి. ఇప్పటి వరకు సౌదీ అరేబియాతో పాటు యుఏఈ ఇలాంటి దేశాలన్నీ కూడా అమెరికా చెప్పినట్లే వింటూ వచ్చాయి. సో ఈ ప్రాంతంలో తాను గనక అణ్వాయుధాలను తయారు చేసుకుని ఒక పెద్ద శక్తిగా అవతరిస్తే భవిష్యత్తులో అమెరికా మాట కాకుండా నా మాటే అందరూ వింటారు. కాబట్టి నేను చెప్పినట్లే ఈ ముడి చమురు రేట్లు అనేవి నిర్ణయిస్తారు. తద్వారా నేనే ఒక పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగవచ్చు. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఉన్న పెట్రోల్ బావుల్లో కూడా తన కంపెనీలను పంపించి ఈ పెట్రోళ్లను తోడించి ఆ డబ్బులన్నిటినీ
తన దేశానికే తీసుకువెళ్ళవచ్చు అనే విధంగా ఇరాన్ ఆలోచన చేస్తుంది. ఇక్కడ అటు అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ 2 దేశాలది తప్పే అని చెప్పవచ్చు. ఎందుకంటే 2 దేశాలు కూడా ఈ ప్రాంతంపై గుత్తాధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశాన్ని స్వతంత్రంగా ఎవరు కూడా ఉండనివ్వడం లేదు అని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇజ్రాయెల్ది మాత్రం మరో ప్రత్యేకమైన దారి అని చెప్పుకోవచ్చు. ఇజ్రాయెల్ ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా చిన్న దేశం. ఆ ప్రాంతం చుట్టూ కూడా 7 అరబిక్ దేశాలతో పాటు ఇటు ఇరాన్తో పాటు అనేక దేశాలు కూడా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలి, అక్కడ ఉన్న యూదులందరినీ కూడా తాము ఊచకోత కోయాలి అనే విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇజ్రాయెల్కు మాత్రం ఇది అస్తిత్వానికే ప్రధాన కారణం అని చెప్పుకోవాలి. అందువల్లనే ఇజ్రాయెల్ ఇరాన్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు వచ్చేందుకు మేము అస్సలు సహకరించము, ఆ దేశం కనుక ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మా ప్రాణాలు పోయినా సరే ఇరాన్ను మేము ఖచ్చితంగా కాళ్ళబేరానికి తీసుకువస్తాం అనే విధంగా ఇజ్రాయెల్ గతంలోనే ప్రకటనలు చేసింది. ఎందుకంటే ఇరాన్ దగ్గర కనుక అణ్వాయుధాలు అనేటివి వస్తే మొదట ప్రయోగించేది ఇజ్రాయెల్ పైనే, తద్వారా ఆ దేశం ప్రపంచ పటంలో లేకుండా పోతుంది. అందువల్లనే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతుంది. ఈ ఇజ్రాయెల్కు అమెరికా కూడా తోడు రావడంతో మొత్తంగా ఇరాన్ అనే దేశం భవిష్యత్తులో ఎప్పుడూ కూడా అణ్వాయుధ కార్యక్రమాలను చేసుకోకుండా పూర్తిగా అంతం చేసే విధంగా ఇజ్రాయెల్ ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో మన సపోర్ట్ అనేది ఇజ్రాయెల్కే ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మన భారతీయులు ఇరాన్లో స్ట్రక్ అయిపోయారు. ఇప్పటికే చాలామంది ఆ దేశంలో మెడికల్ విద్యను అభ్యసించేందుకు ఆ దేశానికి వెళ్ళారు. అయితే వాళ్ళంతా కూడా తిరిగి రావడంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నిజానికి మన భారతదేశం జనవరి 5వ తేదీనే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. మీరంతా అక్కడ ఉండవద్దు, ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ ఏమీ బాగోలేవు కాబట్టి మీరు వెంటనే భారత్కు తిరిగి వచ్చేయండి, తర్వాత మీ ఫ్యూచర్ గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందైతే మీరు బతికి ఉండాలి కదా అనే విధంగా మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. అప్పటికి ఎవ్వరూ పట్టించుకోలేదు. జనవరి 14న మరోసారి 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికైనా మీరు తిరిగి రండి, లేకపోతే యుద్ధమే కనుక స్టార్ట్ అయితే మీరు రావడం చాలా కష్టం అవుతుంది, ప్రాణాలు సైతం కోల్పోయే అవకాశం ఉంది అని కూడా 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. చివరిగా ఫిబ్రవరి 23వ తేదీ అంటే జస్ట్ 5 రోజుల క్రితమే ఈ ప్రకటన మరోసారి చేసింది. ఎంత వీలైతే అంత త్వరగా ఏ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉంటే దాన్ని పట్టుకుని మీరు వచ్చేసేయండి, కనీసం ఇరాన్ను దాటేందుకైనా ప్రయత్నం చేయండి, లేకపోతే మీరు చాలా ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు అని మన భారత్ ఎన్నిసార్లు అడ్వైజరీ జారీ చేసినా ఆ దేశంలో ఉన్న మన భారతీయులు అస్సలు దీన్ని పట్టించుకోలేదు. తద్వారా ఇప్పుడు యుద్ధంలో చిక్కుకుపోయారు. ఈ సమయంలోనే చాలామంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు, మమ్మల్ని వెంటనే రక్షించండి, మాకు ఫ్రీ ఫ్లైట్లను పంపించి మమ్మల్ని ఇక్కడ నుంచి బయటికి తీసుకువెళ్ళండి అని చాలామంది కోరుతూ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినప్పుడే అలర్ట్ అయ్యి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని నిపుణులు చెబుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా వీళ్ళు తీరు మార్చుకుంటారా? భవిష్యత్తులో ఏ దేశంలో అయినా యుద్ధం సంభవిస్తే ఇలా ఎక్కడికక్కడ ఆగిపోకుండా వెంటనే భారత ప్రభుత్వం చెప్పినట్లు వింటారా అనే విషయం తెలియాల్సి ఉంది. సో మొత్తంగా చూసుకుంటే మధ్యప్రాచ్యం మరోసారి అట్టుడికిపోతున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇరాన్ను అత్యంత పెద్ద శక్తిగా ఎదగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో భవిష్యత్తులో ఏం జరగనుంది? ఇరాన్ చివరికి కాళ్ళబేరానికి వస్తుందా, లేకపోతే ఇరాన్ సుప్రీం లీడర్ అయిన అయతొల్లా అల్ ఖొమేనీని అమెరికా అండ్ ఇజ్రాయెల్ సేనలు మట్టుబెడతాయా? తద్వారా ఆ దేశంలో ఇస్లామిక్ పాలన పూర్తిగా అంతమైపోయి ప్రజాస్వామ్య పాలన మళ్ళీ తిరిగి వస్తుందా అనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.